డిజిటల్ రూపాయి అంటే చాలా మందికి యూపీఐ లాంటి మరో పేమెంట్ యాప్ అనిపిస్తుంది. కానీ అది తప్పు. యూపీఐ ఫోన్ పే, గూగుల్ పే లాంటివి మన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును బదిలీ చేసే మార్గాలు మాత్రమే. డిజిటల్ రూపాయి మాత్రం నేరుగా ప్రభుత్వం విడుదల చేసే కరెన్సీ. ఇది మనం వాడే నోట్లకు డిజిటల్ రూపమని చెప్పొచ్చు. ఈ విధానం భవిష్యత్తులో ఎప్పుడో వస్తుందని అనుకోవద్దు. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ దీనిని ఇప్పటికే ప్రయోగాత్మక దశలో పరీక్షిస్తోంది. అంటే ఇది కేవలం కాగితాల మీద ఉన్న ప్లాన్ కాదు, అడుగుల వారీగా అమలు దిశగా వెళుతోంది. డిజిటల్ రూపాయి అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి రూపాయిని ట్రాక్ చేయడం సాంకేతికంగా సాధ్యమవుతుంది. మనం నగదు ఖర్చు చేస్తే ఎవరికీ తెలియదు, కానీ డిజిటల్ రూపాయిలో ఎప్పుడు ఖర్చు చేశాం, ఎక్కడ ఖర్చు చేశాం, ఏ అవసరం కోసం ఖర్చు చేశాం అనే సమాచారం వ్యవస్థలో రికార్డవుతుంది. దీనివల్ల ఒక పెద్ద లాభం ఉంది. నల్లధనం, నకిలీ నోట్లు, పన్ను ఎగవేత లాంటి సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి లావాదేవీలు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుంది. అదే సమయంలో కొన్ని సందేహాలు కూడా వస్తున్నాయి. డబ్బు పూర్తిగా ట్రాక్ అవుతే వ్యక్తిగత గోప్యత ఎంతవరకు ఉంటుంది? భవిష్యత్తులో ఖర్చుల మీద పరిమితులు పెట్టే అవకాశం ఉందా? అత్యవసర పరిస్థితుల్లో ఖాతాలను నిలిపివేసే అధికారం ప్రభుత్వం వద్ద ఉంటుందా అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. అంటే డిజిటల్ రూపాయి మంచిదా చెడ్డదా అని ఒకే మాటలో చెప్పలేం. ఇది ఒకవైపు సౌకర్యం, భద్రత తీసుకొస్తుంది, మరోవైపు నియంత్రణను కూడా పెంచుతుంది. అసలు ప్రశ్న ఏమిటంటే, డబ్బు మన దగ్గర ఉండటం మాత్రమే సరిపోతుందా, లేక దానిమీద పూర్తి నియంత్రణ కూడా మనదే ఉండాలా అన్నది. డిజిటల్ రూపాయి అనేది కేవలం ఒక కొత్త సాంకేతికత మాత్రమే కాదు. ఇది మన ఆర్థిక వ్యవస్థను ప్రాథమికంగా మార్చే పెద్ద మార్పు. ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది, దాన్ని ఎలా అమలు చేస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.